మరో ప్రజా ప్రస్థానంలో గాయపడ్డ షర్మిలకు హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం పోస్ట్ ఆపరేటివ్ వార్డులో ఆమె విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ రాత్రికి ఆమెను రూంలోకి మార్చే అవకాశం ఉంది. ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి ఏ రోజు డిశ్చార్జ్ చేయాలనే దానిపై రేపు నిర్ణయం తీసుకుంటామని డాక్టర్లు తెలిపారు. గత వారం ఆమె కుడి మోకాలికి గాయమైంది. 3 ఆర్థో సర్జన్ల నేతృత్వంలో ఈ మధ్యాహ్నం జూబ్లీహిల్స్ ఆసుపత్రిలో షర్మిలకు శస్త్రచికిత్స చేశారు. ఈ తరహా ఆపరేషన్ తర్వాత పేషెంట్ కోలుకునేందుకు 6 వారాల సమయం పడుతుందని మెడికల్ బులెటిన్ లో అపోలో ఆసుపత్రి తెలిపింది. ఈ సమయంలో ఫిజియోథెరపీ తీసుకోవాల్సి ఉంటుంది. పేషెంట్ కోలుకుంటున్న తీరును బట్టి సెల్ థెరపీ కూడా అవసరమవుతుందని డాక్టర్ తెలిపారు. కీహోల్ విధానంలో నిర్వహించిన శస్త్రచికిత్సలో 3 రకాల గాయాలను గుర్తించారు. ఈ రోజు మేము సక్సెస్ఫుల్ గా సర్జరీ చేశాము. షర్మిల గారికి పార్షియల్ లిగమెంట్ టేర్లు అయినాయండి. 2 యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ టేర్, ఇంటర్స్టిషియల్ టేర్ అండ్ గ్రేడ్ 2 మీడియల్ కొలాటరల్ లిగమెంట్ టేర్. ఈ 2 పార్షియల్ టేర్స్ మాట. ఈ పార్షియల్ టేర్స్ కి రీకన్స్ట్రక్షన్ సర్జరీ పడదు మాట. సో దీనికి ఎక్సర్సైజ్ ప్లస్ సెల్ థెరపీ ఇవ్వాలనుకుంటున్నాము. సర్జరీలో పేషెంట్ కి కార్టిలేజ్ డ్యామేజ్ కూడా అయిందన్నమాట. నీ క్యాప్ కి లేటరల్ కొండాల్ ఫీమర్ సక్సెస్ఫుల్ గా దానికి ట్రీట్మెంట్ అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ చేశాము.